సువార్త అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి ప్రభు నామంలో మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. సిస్టర్ సుల్తాన్ నవీన్ గారు చెప్తున్న వాక్యము మీ అందరికీ దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉందని మేము ప్రార్థిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు సలహాలు యూట్యూబ్ లింక్ ద్వారా మాకు తెలియపరచగలరు. మీలో ఎవరికైనా ప్రార్థన అవసరం ఉన్నట్లయితే స్క్రీన్పై కనిపిస్తున్న మొబైల్ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. ప్రభు మిమ్మల్ని దీవించుగాక. प्यार
పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 1-2 వచనాలు చదువుతారు. యేసుక్రీస్తు దాసుడును అపోస్తలుడైన సీమోను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు నీతిని బట్టి మామూలునే అమూల్యమైన విశ్వాసం పొందిన వారికి శుభమని చెప్పారు. తన మహిమను బట్టి గుణాశ్రయమును బట్టి మనం పిలిచిన వారిని గురించిన అనుభవానుగుణంగా ఆయన దైవశక్తి జీవనకు భక్తికి కావలసిన వాటన్నిటినీ నీకు దయచేస్తున్నందున దేవుని గురించి మన ప్రభు యేసు క్రీస్తుని గురించినట్టు ఇదైన అనుజ్ఞానం వల్ల మీ కృపయ సమాధానం విస్తరించగలగా. చిన్న ప్రార్థన. తండ్రి వందనములు ప్రభా, వాక్యం నీతి, వాక్యం యొక్క సంపూర్ణత నీది ప్రభా, వాక్యం యొక్క పరిపూర్ణత నీది. దీనులకు దరిద్రులకు నీ వాక్యాన్ని ఈ కుమారుని ప్రత్యక్షపరచ ప్రభా, మీ సజీవమైన సత్యాలందరూ దాచిపెట్టారు తండ్రి. ఎంతవరకు అవసరం అంతవరకు మీరు అనుగ్రహించండి. గ్రహించగల జ్ఞానం వారికి నాకు అనుగ్రహించండి ప్రభు. పరిశుద్ధాత్మ వాళ్ళు తప్ప నీ వాక్యాన్ని ఎవరు కూడా చెప్పడం సాధ్యపరచబడరు. లోతైన మర్మాలు బయలుపరచబడటానికి నీ ఆత్మ యొక్క సహాయం తప్పితే మరి ఏ విధంగా సాధ్యం కాదు ప్రభు. తండ్రి ఏం మాట్లాడవలసింది మీ జ్ఞానాత్మక నిమ్మని ఏసునామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఈ యొక్క పేతురు రాసిన 2వ పత్రిక సామాన్యంగా ఎక్కడ కూడా నేను చెప్పలేదు అనుకుంటున్నాను. చెప్పినా అవట్లేదని చెప్పుకుంటాను, కానీ అంత గురించి నేను మాట్లాడలేదు. నిన్న రాత్రి 8 గంటల వరకు వాట్సాప్ మీటింగ్స్ జరిగినందువలన ప్రిపరేషన్ కూడా చాలా తక్కువే ఉంది, కానీ ప్రార్థన మాత్రం చేయగలిగాను. హృదయంలో వాక్యం ఉంది కాబట్టి ఆత్మీయ దేవుడు ఏ విధంగా అంటే ఈ వాక్యాన్ని అంతరాత్మకు కనెక్ట్ చేస్తాడో ఆ విధంగా వాక్యం మీ ముందు చెప్పబడుతుంది. దినాన కనుక మొట్టమొదటిగా దేవుని వాక్యం పేతురు రాసిన 1వ పత్రిక 2వ పత్రిక ఇది. యేసుక్రీస్తు దాసుడను అన్నాడు. యేసుక్రీస్తు దాసుడు అని ఎప్పుడు రాస్తాడు ఈ పత్రిక అంటే ప్రభువుని కాదని 3 సార్లు పొందిన తర్వాత తను పశ్చాత్తాపడి ఏడ్చిన తర్వాత రాయబడినటువంటి పత్రిక ఇది. తను అపోస్తలుగా ఉంటాడు పిలువబడ్డాడు. చేపలు పట్టుకునే వ్యక్తి అపోస్తలుగా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. విద్య లేని పావులను ఏర్పాటు చేసుకున్నాడు, విద్య ఉన్న వారిని ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు దేవుడు. పండితుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, నక్షత్ర శాస్త్రజ్ఞులను ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన నక్షత్ర శాస్త్రజ్ఞులు పామరులాగా మాట్లాడాలంటే కుదరదు, పామరులు నక్షత్ర శాస్త్రజ్ఞుల జ్ఞానంతో మాట్లాడాలంటే కుదరదు. ఎవరు తగినటువంటి అర్హత దేవుడు వారికి ఇచ్చాడు, ఎవరు తగినటువంటి యోగ్యత వారికి ఇచ్చాడు. కానీ ఎవరో ఒకరికంటే ఒకటి గొప్పవాడు కాదు, అందరూ సమానులే దేవుని దృష్టిలో అనే విషయం మీతో నేను మాట్లాడుతున్నాను. యేసుక్రీస్తు దాసుడు అన్నాడండి. దాసుడు
అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో యేసుక్రీస్తు దాసుడును అన్నాడు దాంట్లో. రోమీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం. చాలా చోట్ల ఆయన చెప్పుకుంటాడు, కానీ నేను సమయం లేదని ఒక్కొక్క రిఫరెన్స్ ఇస్తున్నాను. ఇక్కడ పేతురు యేసుక్రీస్తు దాసుడు అన్నాడండి. తర్వాత ప్రకటన గ్రంథంలో యోహాను గ్రంథం రాసిన ప్రకటన గ్రంథంలో నేను దాసుడిని, దేవుడు తన దాసులకు అనుగ్రహించే ప్రత్యక్షత అన్నాడు. దాసులకు అనుగ్రహించే ప్రత్యక్షత. అక్కడ గర్వానికి అహంకారాన్ని దేనికి కూడా చోటు లేదు. దాసుడు లోబడిన వాడు, దాసుడు వెంబడించిన వాడు. దాసుడి కంటే హీనమైన స్థితి ఎవరికి మనకు ఉండదు. మన దాసులుగా పిలవడకపోయినా సరే మనకు వచ్చే పరిస్థితులు దాసులుగా చేసేస్తుంది. మనం దాసులుగా దాసులు అంత నోరు మాట్లాడకుండా చేయగలుగుతుంది అనుకున్న పరిస్థితి, నోరు మెదపకుండా కూడా. అటువంటి స్థాయి నేటి పరిశుద్ధుల మధ్య అది క్రీస్తు యేసు ప్రభువు ఎలా దాసుడై ఉన్నాడో ఈ లోకంలో అనే విషయం చూపించబడతా వచ్చింది. కానీ ఈ 3 భాగాలు కూడా ఇవి చెప్పడం కుదరదు నాకు. ఈ 3 భాగాలు ఇవి చెప్తే ఈ క్లాస్ 45-50 మినిట్స్ అయిపోద్ది. కనుక దేవుడు ఎక్కడెక్కడ నొక్కి చెప్పాలో అక్కడక్కడ నొక్కి చెప్తారు విషయాలన్నింటినీ కూడా. అపోస్తలుడైన పౌలు దాసుడు అన్నాడండి, క్రీస్తు యేసు యొక్క దాసుడిని. మొదటి చోట అంటాడు, నేను అపోస్తలుగా ఉండుటకు యోగ్యుడను కాను, నేను ఏమీ ఉన్నానో అది దేవుని కృప ఉన్నాను అంటాడు. కొంతమంది పరిచర్య బాహ్యంగా చూపించబడుతుంది, కొంతమంది పరిచర్య అంతరంగంలో చూపించబడుతుంది, కొంతమంది పరిచర్య కలవరి ప్రేమకి నీ హృదయానికి సంఖ్యలు వేయబడతాయి. ఆ ప్రేమ నీ ప్రభు క్రీస్తు మాత్రమే చూస్తాడు, ఎవరు చూడండి. అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు. బాహ్యంగా ఎన్నో చేయొచ్చు, లేకపోతే ఎన్నో రకరకాలుగా ముందుకు వెళ్ళిపోవచ్చు, కానీ హృదయాంతరంగంలో నీ యొక్క ప్రేమ, దేవుని ప్రేమకి, క్రీస్తు ప్రేమకి సంఖ్యలు వేయబడి బంధించబడినటువంటి స్థాయి ఒక వ్యక్తి జీవితాన్ని ఉన్నతమైన స్థాయిలో తీసుకుని వస్తున్న విషయాన్ని నేను మీతో మాట్లాడుతుంటున్నాను. నేను అపోస్తలుడైన పౌలు నేను దాసుడిని అన్నాడు అనే విషయానికి ఎన్నో విషయాలు చెప్పాల్సి వస్తుంది. దాంట్లో నేను కల్వరి శిలువలో ప్రభుని ఆయన దవస్వార్థంలో పునరుత్థాన మహిమను చూసినప్పుడు అప్పుడే దాసుడిగా తను అంగీకరించబడ్డాడు, ఆ దాసుడిగా చేయబడ్డాడు. దేవుడు ఆయన్ని ఎంచుకున్నాడు. దాంట్లో ఒక వ్యక్తి దాసుడుగా చేయబడినప్పుడు ఎన్నో ప్రత్యక్షతలు ఆత్మకి ఇవ్వబడతాయండి, చాలా ప్రత్యక్షతలు ఇవ్వబడతాయి. ఎందుకంటే ఎక్కడ చూసినా ఒక దాసులాగానే చూస్తారు. ఎవరేం కనపరచరు, ఎవరేం హెచ్చించరు. తీసుకెళ్ళి పూలదండ లేదు, వేస్తే రాళ్ళదండలు వేస్తారేమో, కానీ పూలదండలు మాత్రం వేరు. మీతో చెప్తున్నాను, దేవుని యొక్క మహిమ అనేది పూలదండల్లో లేదు, మరి దేనిలోనూ కూడా లేదు. అంతరాత్మలో దేవునికి నీకు లేక దేవునికి నాకు సంబంధించినటువంటి పరిచర్య ప్రభు మనకు అప్పగించి ఉన్నాడు అనే విషయాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు దాసుడుగా ఎలా చేయబడ్డాడంటే ఆ విషయాలు నేను ఎన్నిసార్లు చెప్పినా తీరటువంటి విషయాలు. దమస్కు మార్గంలో తను దేవుడు ప్రత్యేకంగా తను పిలుచుకున్నాడు. ఆయన అందరినీ ప్రత్యేకంగా పిలుచుకోలేదంటే దేవుడు అందరినీ పిలుచుకున్నాడు. ప్రభు స్టబర్న్ అంటే వ్యతిరేకత, మోటుతనం, లోబడినటువంటి తత్వం, అటువంటి వారిని దేవుడు తన సేవ కోసం ఎలా వాడుకున్నాడు అనేది అపోస్తలుడైన పౌలు చూస్తే మనకు జ్ఞాపకం వస్తుంది. తీరినటువంటి సందేశాలు, లోతైన సత్యాలు, దేవుని మహిమను తాకినటువంటివి, దేవుని పరిశుద్ధ స్థలాలు తాకినటువంటివి, ఆదికాల పర్వతాలను తాకినటువంటివి. తండ్రి పాత నిబంధన గ్రంథంలో క్రీస్తు కలవరి ప్రేమలో ఇంకా రాకమునకు 1000 సంవత్సరాలు రాకమునకు ఆ కలవరి ప్రేమలో దాచబడిన అనాదికాల సత్యాలు దాంట్లో తన అంతరంగం ప్రకాశించినట్టు చూడగలం. ఆత్మ దేవుని యొక్క ప్రకాశిత ఆ వ్యక్తి ఆ అపోస్తలుని జీవితంలో తన ప్రత్యక్షతలు బట్టి మనం అర్థం చేసుకోగలం. ఎవరు ఉట్టుట్టి ప్రత్యక్షతలు చెప్తే గాలికి ఎగిరిపోతాయి, నిలవడం. ఉట్టుట్టి ప్రత్యక్షతలు ఉట్టుటివి రాత్రి లేసి పొద్దున ప్రత్యక్ష చెప్తే ఆ ప్రత్యక్షత కాదని చెప్పేది. హృదయం దేవుని స్థాయిలో సిద్ధం చేసుకుని కన్నీటితో వేదనతో మాట చేతి తప్పిపోతున్నాము, క్రియ చేతి తప్పిపోతున్నాము, మన జీవిత విధానంలో ఎవరిని బాధపెడుతున్నాము ఒక్క మాట చేత అనాలోచితంగా ఆలోచితంగా ఏదైనప్పటికీ కూడా ఉంటున్నాము అనే విషయం ఒకసారి పరిశుద్ధులు యోచించుకోవాలి. ఎక్కడైనా తప్పిదం జరిగిపోయిందా, ఎక్కడైనా మాట జారిపోయిందా, పరిశుద్ధుని యొక్క వేదన చాలా అతీతమైన వేదన ఉంటుంది. ఒక్క మాట తప్పిపోతే తిరిగి సమాధానం పడేంత వరకు అతని ఆత్మ శోభిలుతూనే ఉంటుంది, ఆత్మ నెమ్మది పొందదు అనే విషయం అయితే మాట్లాడుతుంటాను. దీంట్లో అనుగ్రహించబడిన ప్రత్యక్షత అప్పుడు కల్వరి శిలువలో ప్రభు ప్రాణం పెట్టిన తర్వాత తనకు అనుగ్రహించిన ప్రత్యక్షత సృష్టి యొక్క మర్మాన్ని
అది సృష్టి యొక్క పరమాన్ని మోషేకి తెలియపరిస్తే అపోస్తలుడైన పౌలుకి బయలుపరిచింది ఏంటంటే క్రీస్తు యేసు యొక్క కల్వరి శిలువ యొక్క ప్రత్యక్షత విభావాలు అపోస్తలుడైన పౌలుకి బయలుపరచబడ్డాయి. ఒక మాట చెప్పినా సరే మీరు పట్టుకోవాలి. మోషేకి అనాది కాలంలో సృష్టి ఎలా బయలుపరచబడి, సృష్టిలో ఆయన మహిమ ఎలా బయలుపరచబడిందో అనే సత్యం మోషేకి బయలుపరచబడితే ఆ విషయాలు నేను వాట్సాప్ మెసేజ్లో నిన్న 4 మెసేజ్ చేశాను. దయచేసి వినండి. వినటం వలన నష్టం ఏం కలదు. ఇష్టపడి కష్టపడి దేవుని సన్నిధిలో కన్నీరు విడిచి శ్రమతో కూడినటువంటి ఆ మెసేజ్లు ఇప్పుడు కాకపోతే మరి కొన్ని సంవత్సరాలు కూడా ఆస్వాదిస్తాడు దేవుడు నాకు తెలుసు. దాంట్లో అది మోషేకి ఇచ్చినటువంటి దర్శనం వేరు. మోషేకి ఇచ్చిన దర్శనం నేను మాట్లాడేది ఏం దర్శనం? మోషేకి ఇచ్చిన దర్శనం ప్రభు మహిమ కోసం ప్రత్యక్షత కోసం వేదపడినప్పుడు మోషేకి ఇచ్చిన దర్శనం ఆ దర్శనం. అపోస్తలుడైన పౌలు మార్చుకోవడానికి దేవుడు తనకున్న పొరలు విడిపోయి నేల పడేంత వరకు ఆ దర్శన భాగ్యం దేవుడు అపోస్తలుడైన పౌలుకి ఇవ్వలేదు. అప్పుడు ఎప్పుడైతే నేల రాలిపోయో ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు ఎఫ్సీ పత్రిక రాస్తాడు. మీరు నిలిచిన పిలుపు వల్ల ఆయన నిలిచినటువంటిదో ఎఫ్సీ పత్రిక రాస్తాడు. 1వ అధ్యాయంలో 17-19 వచ్చినారు. మిమ్మల్ని పిలిచిన పిలుపు మీ మనోనేత్రాలు వెళ్ళి అంతరంగిక నేత్రాలు రక్షణ కాంతిలో అవి తెరవబడతాయి. ఒక రక్షణ అనేది దేవుడు ఊరకనే పెట్టి మాటలతో ఇచ్చింది కాదండి. రక్షణ నీ కోసం నా కోసం ప్రాణం పెట్టి సెలవులో ఆ రక్షణలో ఈ లోకంలో ఏంటి చంద్రమండలాలు, నక్షత్ర మండలాలు, సూర్యమండలాలు ఎన్నో ఉన్నాయి. దాంట్లో వాటి మహిమే అంత ప్రకాశితమైతే నీ రక్షణ కాంతిలో ప్రకాశించిన పరిశుద్ధుని తేజో మహిమ సర్వాన్ని సృష్టించినటువంటి ఆ మహిమక తేజస్సు నీ రక్షణ కాంతిలో ప్రకాశిస్తుందని తెలుసా తెలియదా? రక్షణ గురించి విపులీకరణ ఎవరైనా విన్నారా? ఎవరు వినవసరలా. నీ అంతరాత్మ ప్రభు యొక్క దర్శనంలో, అంతరాత్మ పాపపు ఒప్పుదలలో ఆ రక్షణ కాంతి నీలో ప్రకాశించినప్పుడు ఆ యొక్క మార్గాలు దేవుడే వాటిని బయలుపరుస్తాడు. దేవుడు వారికి బయలుపరిచినప్పుడు వారి జీవితం ఉదయించిన సూర్యోదయ కాంతిలో మంచు ఎలా ప్రకాశించిందో అలాగా నీ అంతరంగంలో పాపంతో పుట్టుకలాడుతున్న ఒక హృదయ అంతరంగం పరిశుద్ధిని ప్రేమించినప్పుడు అందులో అరుణోదయ మంచు అంటే బైబిల్ కూడా మాటే అది. 110 దావీదు కీర్తనలో అరుణోదయ మంచు నీ హృదయంలో ప్రకాశించినప్పుడు అది సూర్యకాంతి కంటే తేజోమయమైనటువంటిది, సువర్ణమయమైనటువంటి ఆ కాంతి నీ హృదయంలో ప్రకాశించినప్పుడు దాంట్లో అది నీకు అర్థమవుతుంది. పరిశుద్ధ సందేశం అంతర్యం ఎలా పరిశుద్ధపరచబడుతుందో అర్థమవుతుంది. మన మనోనేత్రాలు వెలిగించబడినప్పుడు బాహ్య నేత్రాలు ఎలా పరిశుద్ధపరచబడతాయో అర్థమవుతుంది. అంతరంగంలో ప్రభువుని హృదయంలో పెట్టుకున్న మన హృదయంతరంగంలో వారి జీవిత విధానాలు అర్థమవుతాయి. వారి ప్రవర్తన, వారి నడవడి, ఇతరులతో మాట్లాడేటప్పుడు మాటలు ఎన్ని అర్థమవుతాయి. ఈ కనుక ఓ హృదయం లేకపోతే మనల్ని గురించి మనం సాక్ష్యం చెప్పుకోవసరలా. మన మాటలు మనల్ని గురించి సాక్షిస్తాయి. మన ప్రవర్తన, మన జీవిత విధానం, ఏ స్థితిలో మనం ఉన్నాము అనేది మనల గురించి మనమే సాక్ష్యం చెప్పుకోవటం అనమాట. అది ఈ వేరే వాళ్ళు చెప్పడం కాదు, ఈ అమ్మాయి మంచిది, ఈ అబ్బాయి మంచి చెప్పడం కాదు. మన ప్రవర్తన సాక్ష్యం ఇస్తుంది మనల గురించి అనే విషయం మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన దర్శనం 2 మాటలు చెప్తున్నాను. ఎందుకంటే చెప్పడం కుదరదు. ఎందుకు చెప్పడం కుదరదు అంటే అపోస్తలుడైన పౌలు గురించి చెప్పాలి, మోషే గురించి చెప్పాలి. నూతన నిబంధనలో ప్రకటన గ్రంథంలో అపోస్తలుడైన పౌలు కూడా నూతన నిబంధనలోని ప్రకటన గ్రంథంలో రాబోయే చరిత్ర, భవిష్యత్ కాలం యొక్క దర్శనం విధానం యోహానికి ఎలా ప్రత్యక్షపరచబడిందో ఈ ఒక మాట 2 మాటలతో చెప్పే విషయాలు ఇవన్నీ కూడా నా హృదయానికి తెచ్చే, నా బాధలో, నా దుఃఖంలో, నా హృదయాన్ని టచ్ అయినటువంటి సత్యాలు ఇవన్నీ కూడా పుస్తకంలో రాసుకోకుండా, బైబిల్ రాసుకోకుండా, రాతలు లేకుండా మీ దేవుని సన్నిధిలో మధ్యలో చెప్తుంటున్నానంటే పరిశుద్ధాత్మ దేవుడు ఆత్మలో వేసిన ముద్రని మీ మధ్యలో మాట్లాడుతుంటున్నాను. అంతే నేను అపోస్తలుడైన పౌలు దమస్కు మార్గంలో ఒక మాట చెప్తాను. దాంట్లో మోషే ప్రభువుని చూసిన ప్రభు దగ్గర ఒక్కసారి ఈ మహిమ చూపించి ప్రభు అంటున్నప్పుడు, ఒక్కసారి ఈ మహిమ నాకు ఒక్కసారి చూపించమంటున్నప్పుడు సృష్టి యావత్తు ఆది కాండం నుంచి నిర్గమ లేవి సంఖ్యాకాండం
ఆదికాండం, నిర్గమకాండం, లేవీకాండం, సంఖ్యాకాండం, ద్వితీయోపదేశం. ఆయన అరచేతిలో దాచిపెట్టినప్పుడు ఈ 5 కాండాల యొక్క ప్రత్యక్షత మోషేకి ఇవ్వబడ్డాయి. అది కూడా డీటెయిల్ గా చెప్పడం కుదరదు. ఇవ్వబడ్డాయి అరచేతి నీడలో సిలువ అనేది ఈ లోకంలో ప్రత్యక్షపరచబడ్డ సత్యంలో నీడలో మనం క్షణం అనుభవిస్తున్నాం. కానీ క్రీస్తు రక్తం నందు క్రీస్తు యొక్క నిజ స్వరూపాన్ని కూడా మన ఆత్మ అనుభవించుకున్న లేదు. సిలువ యొక్క మార్పు రమ్యమైన మార్పు చూస్తానికి, కొట్టడానికి, తిట్టడానికి అనుకుంటున్నారు. ఆ దాంట్లో ఉన్నట్టు ముళ్ళు ముచ్చుకోవడానికి అనుకుంటున్నారు. ముచ్చుకున్నా సరే దాంట్లోకి వెళ్తావు. నేను బాధ కలిగించిన దాంట్లోకి వెళ్తావు. నీకు దుఃఖం కలిగించిన దాంట్లోకి వెళ్తావు. ఎందుకంటే కలవరి శిలలో నీ కోసం ప్రాణం పెట్టుకుంటావు. ఒక తల్లి బిడ్డలు కొడితే తల్లి పాదాలు పట్టుకుంటుంది. ఆ బిడ్డ, ఆ కుమారుడు తల్లి పాదాల మీద పడతాడు. ఒక పసి బిడ్డకి తల్లి కొట్టడానికి వెళ్తే పాడు పట్టుకుంటాడు. పసి బిడ్డ 2 సంవత్సరాలు. అలాగే ఈ కలవరి శిలువలో సురూపు లేని, సొగసని లేని ప్రభు అని మాత్రం అనుకుంటున్నారా? అందులో దాగి ఉన్నటువంటి మహత్తరమైన శక్తి, ఆ దేవుని యొక్క గుణగణాలు, పరిశుద్ధుని యొక్క మహిమాయుక్తమైన గుణగణాలు, ఆ గుణగణాలు నిర్గమకాండం 33 అధ్యాయాలు ఆయన గుణగణాలు. ఆ గుణగణాలు నిర్గమకాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఆ గుణగణాలను అనుసరించి నడిచినందుకు మోషే అది కాండాలు రాయగలిగాడు. మొట్టమొదటిగా దేవుని చేతిలో ఆ కాండాలు అంటే ఆ యొక్క పుస్తకాలు గ్రంథాలు తెరవబడ్డాయి. తర్వాత ఆయన అరిచేతిలో దాచిపెట్టబడినప్పుడు ఇవన్నీ కూడా పూర్తి చేయగలిగాడు. తర్వాత దేవుని సన్నిధిలో మహిమాయుక్తమైన స్థానం కోసం వేడుకున్నప్పుడు సృష్టి యొక్క తేజస్సులో, సృష్టి యొక్క ఆ యొక్క దాంట్లో విలీకరణలో దేవుని యొక్క మహిమ ఎలా ప్రత్యక్షపరచబడింది అనే విషయం బయలుపరచబడింది. దేవుని వాక్యం ఒక పరిశుద్ధుడు ఆత్మ అనుభవించాడంటే అది అనేకులకు మేలుకరంగా ఉండాలి. వాక్యం లేని సందేశాలు, ప్రత్యక్షత లేని సందేశాలు ఎప్పటికీ కూడా ఉండకూడదు. ఆ ప్రత్యక్షత మన శరీరానికి సంబంధించింది ఉండకూడదు. మన శరీరానికి సంబంధించింది కానీ మన యొక్క స్థానాలు బయలుపరచుకోవడానికి కానీ ఉండకూడదు. పరిశుద్ధుని యొక్క ప్రేమ రహస్యంలో ఈ ప్రత్యక్షత రావాలి తప్ప మరొక ఏ విధంగా కూడా ఈ ప్రత్యక్షత రావడానికి వీల్లేదు అనమాట అర్థం. అది శిలువ యొక్క ప్రత్యక్షత అనే విషయం మీద మనం ఆ శిలువ యొక్క ప్రత్యక్షతలో మోషే ఆ పునరుత్థాన మహిమలో సూచన విషయాలు ఎన్నో విషయాలు చూసేస్తాను. అది తను జీవించి ఉండగానే కళ్ళతో, మనోనేత్రాలతో చూసినటువంటి ప్రత్యక్షత మొదటి శతాబ్దం నుంచి భూమి పుట్టినప్పుడు దగ్గర నుంచి పరలోక మహిమలో దిగివచ్చినటువంటి దేవుని యొక్క మహిమ యొక్క ప్రభావం నుంచి, అందులో బైబిల్ గ్రంథం విడదీయబడినటువంటి వాక్కు నుంచి, అందులో బైబిల్ గ్రంథం తెరవబడినటువంటి వాక్కు ఆయన దేవుని వాక్కు, జీవం కలిగిన దేవుని వాక్కు. అది ఆ వాక్కు భూమితో తీసుకురావటానికి తన కళ్ళతో చూస్తూ వింటున్నాడు. మహిమా స్వరూపి ఆయన భూమి దిగొస్తున్నాడు. ఎందుకంటే ఆయన సర్వమైనటువంటి ఆ మహిమైక తేజస్సు హెబ్రీ పత్రికలో 1:1 ఆ దేవుని మహిమైక తేజస్సు అని చెప్పబడింది. దాంట్లో ఇన్ని చూస్తే దేవుని యొక్క మహిమైక తేజస్సు ఒక లైన్లో దాన్ని పూర్తి చేశాడైనా, ఒక లైన్లో పూర్తి చేశాడంటే దాని వెనుక ఎటువంటి సత్యాలు ఉన్నాయి అనేది పరిశుద్ధులు అనుకున్న వారికి ఆత్మకు అర్థం అవుతుంది. ఆత్మకు అర్థం అయినా సరే 1% కూడా అర్థం కాదు. నాకైనా సరే 1% కూడా అర్థం కాదు. అటువంటి దేవుడు ఆయన అన్న విషయం తన కళ్ళారా చూస్తున్నప్పుడు మోషేకి ఇచ్చిన దర్శనం ఒకటైతే తనకు వచ్చిన దర్శనం అనేది సామాన్యమైన దర్శనం అదని అపోస్తలుడైన పౌలు పొందలేదు. మామూలు దర్శనం. ఆ దర్శనంలో సృష్టి యొక్క మర్మం చూపించబడింది. తర్వాత క్రీస్తు యేసు యొక్క మర్మం చూపించబడింది. దేవుని యొక్క మర్మం బైబిల్ గ్రంథంలో కొత్త నిబంధనలు ఎన్ని ఉన్నాయి. ఉత పదార్థాలు చెప్పేది పలస్తి రాసిన పత్రికలు 2 రాయబడింది. 2వ వచనంలో దేవుని మర్మం అయినటువంటి క్రీస్తు. పలస్తి పత్రికలో రాయబడింది దేవుని యొక్క మర్మం అనేది. తర్వాత దైవత్వం పరిపూర్ణత అనేది పలస్తి పత్రిక 2వ అధ్యాయంలో రాయబడింది. ఎన్ని రిఫరెన్స్ తీస్తే రేట్ అవుద్దని వాక్యం పూర్తిగా చెప్పలేని విషయంతో నేను రిఫరెన్స్ మీద మాట్లాడుకుంటున్నాను. ఇటువంటి మర్మాలన్నీ కూడా రహస్యాలు తను చూచినటువంటి ఆ ప్రత్యక్షత కాంతివంతమైనటువంటిది. ఈ లోక సంబంధమైన కాంతివంతమైనది కాదు. కళ్ళు కూడా పొరలో కమ్మిపోయినటువంటి ఆ కాంతివంతమైనటువంటి ఆ మార్గాల్లో ఈ ప్రత్యక్షతలో ఆత్మకి ఇవ్వబడ్డాయి. మౌనం వహించాడు. ఒక సేవకునికి జీవితం తన మౌనంలోనే ఉంది. అంతర్భావం
ఒక సేవకుని కన్నీటిలోనే, అంతర్భావంలోనే ఆ రహస్యాలు విడదీయబడటం అనేది ఇక్కడే మనం చూడగలం. ఒక సేవకుని యొక్క తగ్గింపు జీవితంలో అక్కడే ఉంది దేవుని ప్రత్యక్షత అనేది. అది శిలువ యొక్క ప్రత్యక్షత. శిలువలో ప్రకాశించిన దివ్యమైన శిక్షాలు అవన్నీ కూడా కలవరి శిలువలో ఉన్నటువంటి స్థానాలు అందులో పొంగి పడుతూ ఉన్నాయి అనే విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన మోషేని అరిచేతిలో దాచిపెట్టుకునేటప్పుడు 34 అధ్యాయం వచ్చేప్పటికి ఆయన యొక్క గుణగణాలు బయలుపరిచినప్పుడు పాదాల మీద పడిపోయాడు మోషే. పాదాల మీద పడిపోయాడు. దేవుని గుణగణాలు స్వాధీనపరుచుకోవడానికి మన అంతరంగం ఎంత తగ్గించుకుంటుందండి, ఎంత తగ్గించుకుంటుంది, ఎంత తగ్గించుకుంటుందండి ఆలోచించుకోవాల్సిన విషయం. ఎంతో మంది సేవకులు చాలా మంది కూర్చుని ఆదికాలంలో ప్రవక్తలు కానీ దేని బిడ్డలు కానీ వారి జీవిత విధానంలో వారు ఆ విధంగా ఉండబట్టి క్రీస్తు శిలువని భరించి మోస్తారు కాబట్టి, క్రీస్తు శిలువను మోయకపోయినా వారు క్రీస్తు ప్రేమను ధరించుకున్నారు కాబట్టి నేటి కొత్త దర్శనం జీవించిందండి. కలవరి శిలువలో ప్రాణం పెట్టిన ప్రభువుని హత్తుకున్నటువంటి హృదయంలో సంఘం జీవిస్తారు. సంఘం జీవించాలండి, అది దర్శనం. సంఘం జీవించాలి. సంఘం ఉట్టిదైపోతే ఎలాగండి? సంఘం ఉట్టిదైపోతే ఎలాగా? సంఘంలో లేనిపోయిన చూపించబడితే ఎలాగా? మాట్లాడలేని వారు, జీవం కలిగిన దేవుని వాక్యం చెప్పలేని వారు కల్పకథలు తీసుకొచ్చి, విధమైన వంశాలు తీసుకొచ్చి నాటకాలు ప్రదర్శిస్తే ఎలాగండి? నాటకాలు ఎవరికి కావాలన్న నాటకాలు అవి? పిల్లల చేత ఏబడి నాటకాలు పెద్దలుగా? పెద్దల యొక్క నిజ స్వరూపం కావాలా అక్కడ? పిల్లల యొక్క నాటకాలు కావాలా? ఆలోచించుకోండి. ఆలోచిస్తే చాలా భయంకరమైన పాపం. జీవితంలో ఒక వ్యక్తి ముందుకు సాగలేకపోతే కనుక ఇక ఎన్నో విషయాలు తగ్గిపోతున్నారు అనే విషయం మేము మధ్యలో పెడుతుంటున్నాను. నేను అపోస్తలుల పౌలు గురించి చెప్పినా సరే చెప్పలేట కుదరదు. ఎన్ని మెసేజ్లు ఆ విషయాలు మాట్లాడినా సరే ఒకసారి చెప్పింది, ఒకసారి చెప్పలేదు. యేసుక్రీస్తు దాసుడిని అన్నాడండి. ఎవరు? పేదరు అన్నాడు. యేసుక్రీస్తు దాసుడిని అన్నాడు అపోస్తలుడైన పేతురు అని. తను తప్పిపోయినప్పుడు ప్రభు ఒక్కసారి పేతురు కళలో చూస్తాడండి. చూసినప్పుడు వెలుపలికిపోయి సంతాపపడి ఏడుస్తాడు. దాని తర్వాత తిరిగి దానికి ముందు భాగం ఏంటంటే మత్తయి సువార్త 17వ అధ్యాయంలో ఎవడైనా నన్ను వెంబడించుకోని నీడల తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి అన్నాడు. తన శిలువను ఎత్తుకొని మనం సేవ చేస్తాం. ప్రభు శిలువ విషయంలో మనం ముందుకెళ్తున్నాం. దానివల్ల ఎన్నో శ్రమలు వస్తున్నాయంటే ఆ శక్తి అటువంటిది. దానిలో జీవించే మనకి ఎన్నో శ్రమలు వస్తాయి. ఇతరుల వల్ల కానీ, స్వకీయుల వల్ల కానీ, లేదా బయట వారి వల్ల కానీ, మన అంతరంగం వల్ల కానీ శ్రమలు వస్తున్నాయి, చాలా శ్రమలు వస్తున్నాయి. ఆ శ్రమలు ఏంటంటే ఈ శిలువ యొక్క శక్తిలో అవి స్మాష్ అయిపోయి అందులో జీవాన్ని దేవుడు ఆత్మక ఆపాదింపజేస్తున్నాడనే విషయం ఎంతమంది తెలుసండి. కలవరి ప్రేమ మచ్చలేనిదండి, డాబలేనిది, బలిలేనిది, పవిత్రమైన ప్రేమ. అటువంటి పవిత్రమైన ప్రేమను దేవుడు మన హృదయంలో కుమరించాడండి. కుమరించి పరిశుద్ధాత్మను వల్ల దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడింది. విలాసం పత్రిక 5వ అధ్యాయంలో మొదటి భాగం రాయబడింది. పరిశుద్ధాత్మ వలన దేవుని ప్రేమ మన హృదయంలో కుమరించబడింది. అది బలిదేం లేదు, దానిలో సర్వసత్యం ఉంది. దాంట్లో సర్వసత్యంలో దాచబడి దేవుని కూడి ఉంది. ఆత్మని సర్వసత్యం నడిపిస్తుంది. రాసిన పత్రిక సువార్త 14వ అధ్యాయం సర్వసత్యం నడిపిస్తుంది. దీనికి 1 కొరింథీ రాసిన పత్రిక 7 కాదు 8, 9, 10, 11 అది అధ్యాయం నాకు సరిగ్గా జ్ఞాపకం. అందులో జ్ఞానవాక్యం ఉంది, బుద్ధివాక్యం ఉంది. జ్ఞానవాక్యం ఉంది, బుద్ధివాక్యం ఉంది. అందులో ఆత్మ వివేచన ఉంది. ఎన్నో దాచబడిన సత్యాలు. పరిశుద్ధాత్మ వల్ల దేవుని ప్రేమ నీ హృదయంలో నా హృదయంలో ప్రవహించడం వల్ల తిరిగి మన హృదయం క్రీస్తు ప్రేమకి రిఫ్లెక్ట్ అయిందా? ఖచ్చితంగా అయి తీరాలి. అది నిజమైన ప్రేమ మన హృదయంలో ఉన్నప్పుడు మన హృదయం అర్పించబడిన అది రిఫ్లెక్ట్ కాగలగాలంటే ఆ ప్రేమకి కణాలకి మన అంతరంగం ప్రతిస్పందించలేదంటే ఇంకా ఆ వ్యక్తి ఈ లోక సంబంధమైన కార్యాల్లో, క్రియల్లో, పాపంలో, అపవిత్రతలో, చెడులో ఆ వ్యక్తి జీవించున్నాడు అనేది దేవుడు చెప్పేది కాదు. మనం చెప్పుకుంటాం. దేవుడు చెప్పేది కాదు. మనం చెప్పుకుంటున్నాం. మన సాక్ష్యాన్ని బట్టి, నడిచే విధానాన్ని బట్టి ఏ సువాసన వస్తుంది అనేది వెనకాల ఉన్నటువంటి ప్రజలు, వెనకాల ఉన్న పరిశుద్ధులు ఆ సువాసన అందొద్దని అది దేవుడిచ్చే సాక్ష్యం.
క్రీస్తు యేసు అనేది జీవపు సువాసన, క్రీస్తు యేసు అనేది జ్ఞానపు సువాసన. ఇవన్నీ కూడా ఏకమై పరిశుద్ధ గురించి మాట్లాడుతున్నప్పుడు లేఖనాల్లో ఆ ప్రత్యక్ష ఆత్మ లభించినప్పుడు క్షమావృద్ధి చెందాలండి. క్షమావృద్ధి చెందాలి. అది దర్శన భాగ్యం, ఒక వ్యక్తికి ఇచ్చిన దర్శన భాగ్యం. పేతురు అడుగుతాడు, ప్రభు యోహాను సువార్త 20వ అధ్యాయంలో, సీమోను కుమారుడైన యోహాను కుమారుడైన సీమోను, నువ్వు నన్ను ప్రేమించున్నావా? 3 సార్లు అడిగాడు. 3వసారి అంటే ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కటి వివరిస్తే అదే ఒక సబ్జెక్ట్ కాదు కదా, అర్థం చేసుకుంటారు కదంతా. 3వసారి ప్రభు తను అడిగినందున వ్యసనపడి దుఃఖపడతాడు. అర్థమైపోయింది అతను తను చేసిన పనులని అర్థమైపోయింది. అన్నాడు ప్రభు వ్యసనపడిన తర్వాత, నా గొర్రెలు కాయ అన్నాడండి. ఎక్కడికి వస్తున్నావు గొర్రెల్ని? ఎక్కడ మేపుతున్నావు గొర్రెల్ని? వరద గుంటల్లోనా, లేకపోతే అయిష్టమైన స్థలాల్లో వెళ్తున్నామా గొర్రెల్ని? అంటాడు దావీదు అంటాడు గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు, యెహోవా కాపరి 23వ కీర్తనలో, నాకు లేమి కలగదు. పచ్చికల చోట్ల ఆయనను పరుగు చేస్తున్నాడు అన్నాడు. ఆయన పచ్చికల చోట్ల ఎత్తైన పర్వత శిఖరం మీదకి తీసుకెళ్ళాడు గొర్రెల్ని. దాని అర్థం ఏంటంటే, నీ అనుభవాలు ఎత్తైన పర్వత శిఖరం మీద ఉండాలి. పర్వత శిఖరం మీద నీతి న్యాయంతో నీ హృదయం నింపబడాలి. ఏషియా 33వ అధ్యాయం, నీతి న్యాయంతో నింపబడాలి హృదయం. నీతి లేని హృదయంలో, న్యాయం లేని హృదయంలో పచ్చిక ఉండదండి. మేపలేరు, వారు మేయలేరు. వరద గుంటలో తీసుకెళ్తే గొర్రెలు మేయలేవు, చల్లాచెదరైపోతుంది, వరద ఉంటుంది. ఆత్మకు కావాల్సిన ఆహారం పెట్టకపోతే కాపర్లు గొర్రెలకి అవి చల్లాచెదరైపోతాయి అనే విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఎత్తైన పర్వత శిఖరం, శ్రేష్టమైన ఊటలేదు, శ్రేష్టమైన ఊటలు. నేను గొర్రెల కాపరి గొర్రెలు అనేది ఉద్దేశం కాదు అక్కడ. శ్రేష్టమైన ఊటలేదు క్రీస్తు. యోహాను సువార్త 5వ అధ్యాయం 6వ అధ్యాయం రాయబడింది. ఎవరైనా తప్పుకొని వాడు నా యుద్ధకు రావాలి అన్నాడు ప్రభు. ఆ ఊటలు శ్రేష్టమైన ఊటలు. అవి బైబిల్ గ్రంథంలో దాచిపెట్టబడేవి, అవి ఆదికాండం కూడా దాచిపెట్టబడేవి. ఒక వ్యక్తికి ఆత్మకు లభించిన సత్యం జీవపు ఊటలు. ఆ జీవపు ఊటలు ఆత్మకి లభించకపోతే ఆ వ్యక్తి సేవలో జీవపు ఊటలు అందుకోలేరండి. ఎంతసేపు ఇటు తిరుగుతారండి, ఆ చర్చికి ఈ చర్చికి, ఆ చర్చికి ఈ చర్చికి తిరుగుతారు. దేవుని సంఘంలో జీవ పూట ప్రబలం కాకపోతే పరిశుద్ధుల మధ్య ప్రబలమయ్యేటటువంటి జీవ పూట ఒకటి, కృప యొక్క ఐశ్వర్యం ఒకటి, కృపామాద ఐశ్వర్యం దానిలోనే పరిశుద్ధుల స్వాస్థ్యం ఒకటి. తర్వాత ఇవన్నీ ఎక్కడున్నాయంటే శిలువ ప్రేమకి లోతుల్లో ఇవి ఏరుపారేయండి. లోతుల్లో ఎరులై ప్రవహించే జీవపు ఊటలై ఆత్మలకు సేద తెచ్చే శిలువ జీవపు ఊట. శిలువ అనేది కర కదండి, అది ఇరుపు ముక్క కాదు. శిలువ అనేది నీ కోసం ప్రాణం పెట్టిన పరలోకం ఉందని ప్రభు, దానిలో శిలువ అనుభవం అది అంతేగాని ఆ కరకు విలువ కాదు అని చెప్పేది. ఆయన దైవకుమారుడు. దైవకుమారుడు మానవ రూపంలో తను తాను తగ్గించుకుని, లోకంలో తను తాను అప్పగించుకుని ఉన్నటువంటి ఆ దైవకుమారుడు. ఆయన దైవత్వం యొక్క పరిపూర్ణత అంతా కూడా శరీరకంగా తీస్తున్నాడు. కొలసి రాసిన పత్రిక 2వ అధ్యాయం. దైవత్వం యొక్క సర్వపరిపూర్ణత కూడా శరీరకంగా క్రీస్తునందు వసిస్తుంది. క్రీస్తుని విరిగి ఉంటే దైవత్వాన్ని విరిగి ఉంటాం. శరీరకంగా అంటే పుట్టుటి నామాంతరంగా కాదు అక్కడ అర్థం. శరీరకంగా ఆయన ఈ లోపల పుట్టిన ప్రభులో ఈ నీకు ఇచ్చిన రక్షణ కాంతి నిన్ను క్రీస్తు యొక్క దైవత్వంలోనికి, క్రీస్తు యొక్క పరిశుద్ధతలోనికి, నీతిలోనికి నీ ఆత్మకి ఇప్పి చూపిస్తుంది. అప్పుడు దైవత్వం యొక్క మహిమ అనేది నీ ఆత్మకి అద్దంలో నీ మొక్క చూసుకున్నట్లుగా ఆ యొక్క ప్రతిబింబం, దైవత్వం యొక్క ప్రతిబింబం నీ ఆత్మకు లభ్యమైనట్లుగా నువ్వు గ్రహించుకోగలుగుతావు. మన నోరు మొయ్యబడిపోతుంది. అప్పుడు కానీ మన నోరు మొయ్యబడి, అప్పటి వరకు మన నోరు శ్రేష్టమైన విలువైన స్వాస్థ్యం మన ఆత్మ లభించినప్పుడు, విలువైన సత్యాలు మన ఆత్మ లభించినప్పుడు ఇష్టానుసరంగా మాట్లాడటానికి మనం అనుమతించడం, దేవుడు అనుమతించడం. నోరు మూతపడిపోతుంది. ఆ విషయం దేవునికి సత్యాలు అటువంటి సత్యాలు ఎదిగినటువంటి మనం ఎలా నడుస్తున్నాం అనేది అది ప్రశ్నార్థకరం, అది క్వశ్చనబుల్ అనమాట. దేవుని యొక్క వాక్య భాగాలు చూసినట్లయితే కనుక అపోస్తులైనటువంటి పౌలు గురించి చెప్పిన అవుట్లైన్ చెప్పాను. మీతో విషయాలు ఇంకోసారి ఎప్పుడైనా మాట్లాడతాను. నేను చెప్పలేదు ఏంటంటే ప్రభువు నీకు ఇచ్చిన రక్షణ మార్గంలో కాంతివంతమైనటువంటి మార్గాలు, తేజవంతమైన మార్గాలు అందులో ప్రకాశిస్తాయి. అది సేవకి మూలమైంది, సంఘానికి మూలమైంది. అది
అటువంటి పరిచర్యతో సంఘం అభివృద్ధి చెందడానికి సేవకుడు నిలబడాల్సి. ప్రభువు నాకు అప్పగించిన పరిచర్యలో నేను నమ్మకత్వాన్ని వహించాలి. నేను నమ్మకత్వం వహించకపోతే ఏ మనిషి కోసం ఇది నేను చేస్తానని నేను అనుకుంటే దేవుని దృష్టిలో మోసపూరితమైన జీవితం నేను జీవిస్తున్నానని అర్థం. యథార్థమైన జీవితం కాదు నాది అని అర్థం. దేవుని సత్యాన్ని బయలుపరిచిన ప్రభు ఆయన ఆయన అంతరంగంలో ఉన్న పరిచర్యని ఆత్మకు అప్పగించినప్పుడు దాన్ని మాత్రమే నేను వివరించాలి. నేను దేనికి కాంప్రమైజ్ అవ్వడానికి నాకు అవసరం లేదు. నా ప్రభు నా పక్షంగా ఉండగా దేనికి కాంప్రమైజ్ అవడానికి నాకు అవసరం లేదు. ఇతరులు ఎంత గౌరవించాలో అంత గౌరవిస్తాను, ఎంత ప్రేమించాలో కానీ పరిశుద్ధమైన స్థితికి వచ్చేటప్పుడు మాత్రం నా అంతరంగంలో దాచబడే నా పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క ఆశలన్నీ నేను చీపుగా పడేయలేదు. విలువైన ప్రభు, విలువ పెట్టి కొన్నటువంటి ప్రభు, మీరు విలువ పెట్టి కొన్నటువంటి రాయబడినటువంటి 1 రాసిన పత్రికలో లేదా 2 రాసిన పత్రికలో 1 అధ్యాయాల విలువ పెట్టి కొన్నవాడు. చాలా విలువ. ఆ విలువ రక్షణ కాంతిలో ప్రకాశమానమైందై తేజోమయమైందై ఉదయించిన సూర్యుని వలె బలముగా ప్రకాశించిన సూర్యుని వలె అప్రత్యక్షత జ్ఞాపకం అందుతున్నప్పుడు మరి దేన్ని కోరుకుంటారు ఆ వ్యక్తి? తప్పితే మరి దేన్ని కోరుకోరు అనమాట. దాని తప్పితే వారు ఎవరు కూడా దేన్ని కూడా కోరుకోరు అనే విషయం మేము మధ్యలో మాట్లాడుతుంటాం. దేవుని వాక్యంలో చూసినట్లయితే కనుక యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి ఇప్పుడు మళ్ళీ వాక్యాలు వస్తుంది. యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి అమూల్యమైన విశ్వాసం. ఇందులో నీతి ఎక్కడి నుంచి ఇవ్వబడింది అనేది మీకు అర్థమైపోవాలి. నీతి అనేది దేవుని ప్రధానమైన భాగం. ప్రేమ ఎంత ప్రధానమైన భాగమో నీతి అంత ప్రధానమైన భాగం. రక్షణలో నీతి స్ప్రింకిల్ అవుతుంది. ఆత్మది స్ప్రింకిల్ అవటం అంటే అది దానికి తెలుగు భాష స్ప్రింకిల్ చేయబడింది అంటారండి. చిమ్మబడింది అంతరాత్మ. నీతి చిమ్మబడింది అంతరాత్మ. నీ కళ్ళల్లో, నీ మనోనేత్రంలో, నీ హృదయంలో అనేది చిమ్మబడింది. దానికి ప్రతిఫలంగా అపోస్తలుల పౌలు కానీ, ప్రవక్తలకు కానీ, పాత నిబంధన భక్తులకు కానీ, ఏవులు అంటే వాళ్ళు కానీ ఇటువంటి వాక్యాలు దాంట్లో రాశారు. అందరూ కూడా బాగా తెలుసు. కళ్ళల్లో నీతి స్వీకరించబడింది. అంతరంగంలో పాపం హృదయంలో నీతి స్వీకరించబడింది. జ్ఞానాత్మ ఉదయించింది. జ్ఞానం ఏది ఆత్మ అంతరాత్మలో ప్రకాశించింది. పరిశుద్ధుని నిన్ను మనోనేత్రాలను చూడగలిగాం. ఈ జ్ఞానం ఈ లోక సంబంధమైన జ్ఞానం కాదు. దేవుని జ్ఞానం మర్మమైనట్లుగా బోధించాడు. దీంట్లో అంటాడు 1 రాసిన పత్రిక 2వ అధ్యాయం, దేవుని జ్ఞానం పరిశుద్ధుల మధ్య దేవుని వాక్యం జ్ఞానం లేక జ్ఞానుల మధ్య దేవుని జ్ఞానాన్ని ఒక మర్మంగా బోధించాడు. పిల్ల ఆడుకుని పిల్లకాయలాగా ఐకాదు బోధించేది. మర్మంగా బోధించాలి. దేవుని జ్ఞానం మర్మంగా రహస్యంగా దాచిపెట్టబడింది పరిశుద్ధుల్లో. ఆ జ్ఞానాన్ని బోధించాలి సుమా, లేకపోతే సంఘం ఎలా క్షేమ వృద్ధి చెందుద్ది. ఒక విమర్శించడానికి నేను ఈ వాక్యం చెప్పడం లేదు. విమర్శనాత్మకమైన దృష్టితో ఈ వాక్యాన్ని ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు. సత్యాన్ని బయలుపరచడం అనేది పరిశుద్ధులకు అలంకారం. సత్యం బయలుపరచబడినది పరిశుద్ధులకు అలంకారం అనేది. ఈ అలంకారాన్ని ఎంతమంది ధరించుకున్నారు? ఈ అలంకారం శ్రేష్టమైన అలంకారం. ఎలా పరిశుద్ధులకు ఇచ్చిన అలంకారాలు అవి దేవుని మందిరానికి అలంకరించే ఉండాలండి. పరిశుద్ధులకు ఇచ్చిన అలంకారం కృపా మహదస్ అంటాడు దావీదు. నా కనుల్లో నీకు పదార్చున్నాను. నా కనులు అంటాడు. మన జీవితంలో మన కళ్ళు సాక్ష్యం ఇస్తాయి. తర్వాత మన అంతరంగ సాక్ష్యం ఇస్తుంది. మన జీవితం మన జీవిత విధానం, మన నడవడికి సాక్ష్యం ఇస్తుంది. మన నోటి మాటలు సాక్ష్యం ఇస్తాయి. అంతరంగంలో ఈ స్థానాలు లేకుండా దేవుని వాక్యాన్ని బోధించడం అనేది మాటల సర్వశక్తుడకు ప్రభు యొక్క మాటలు బోధించడం సాధ్యమా ఒక వ్యక్తికి? దానిలో ప్రేమ అనేది, కలవరి ప్రేమ అనేది మర్మంగా ఉంచబడింది ఒక పరిశుద్ధానికి. దానికోసం తపన ఈ లోపల దానికోసం ఒక సేవకుడు పడే వేదన అంటుంది. అది ఉంటే సంఘం కుటుంబం క్షేమ చెందుతుంది. ఆ కలవరి ప్రేమలో విలువబడేటువంటి ఆ రక్తం, కలవరి ప్రేమలో చిందించబడేటువంటి ఆ రక్తం, కలవరి ప్రేమలో ప్రోక్షించబడేటువంటి ఆ రక్తం, దానిలో నువ్వు వెళ్ళే కొద్ది మహిమయుక్తమైన స్థానాల్లో నీ ఆత్మలో ప్రకాశించడం చూడగలుగుతాం. అది పునరుత్థానం యొక్క మహిమ. ఆ పునరుత్థాన మహిమ నీ ఆత్మలో ప్రకాశించకపోతే, నా ఆత్మలో ప్రకాశించకపోతే నీకు ఈ వాక్యాన్ని మీకు ఎలా చెప్తాను? నాకు ఎలా వచ్చు? టవల్ రాసుకుంటే నీకు కూర్చుంటాను నేను కాదు. అంతరంగంలో ఆ యొక్క తెరలో ఒక్కొక్క తెర విడదీయబడుతుంటే
ఒక్కొక్క తెరవబడుతుంటే ఈ జ్ఞానం, మహిమాయుక్తమైన జ్ఞానం, మహిమాయుక్తమైన కణాల నుంచి, మహిమైక గుణాశ్రయాల నుంచి ఆ గుణాశ్రయాలను అనుసరించడంతో ఒక దాంట్లో తప్పిపోతే కేకలు పెట్టి ఏడుస్తాం. ఒక మాట అంటే కేకలు పెట్టి ఏడుస్తామండి. ఒక వ్యక్తిని అన్నాను, అయ్యో ప్రభా ఒక వ్యక్తి నేను అన్నాను, బాధపెట్టాను ప్రభా నేను ఒక వ్యక్తిని, ఎడవా కన్నీరు ఖర్చు ఒక వ్యక్తి గురించి ఒక హృదయాన్ని నొప్పిస్తే ఎంత ఏడుస్తాం. అటువంటిప్పుడు ఈ మహిమాయుక్తమైన తెరల్లో ఈ ప్రభువును చూస్తున్నప్పుడు, ఆ తరంగాలని కణాలని చూస్తున్నప్పుడు నీ ఆత్మ ఎలా నిలబడుతుందంటే అచేతుడుగా నిలబడుతుంది. అచేతుడు అంటే ఎండిపోయినటువంటి వెళ్లిగా నిలబడతాం అక్కడ. ఇతరులు నిన్ను అన్న మాటలు, ఇతరులు నిన్ను ఉద్దేశించిన మాటలు అవన్నీ కూలిపోతాయండి, అక్కడ ఉండవు. ఆయన ముఖ దృష్టిలో ఇవన్నీ నెలకెళ్ళిపోతాయి. నేను అర్థం చేసుకున్న వాళ్ళు ఎవరు ఉండదు, కానీ దేవుడు అర్థం చేస్తాడు. దేవుడు అర్థం కలిగేటట్టు చేస్తాడు. నీ పరిశుద్ధమైన జీవిత విధానాన్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటారు. జ్ఞాపకం చేసుకోవాల్సింది దేవుని వాక్య వివాహాల్లో అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి, అమూల్యమైన ఆయన నీతిని బట్టి అన్నాడు అక్కడ. అమూల్యమైన విశ్వాసం, ఆ నీతిని బట్టి. అప్పుడు విశ్వాసం అంటే ఏంటి అర్థమైపోవాలండి. అటువంటి కలవరి శిలువ యొక్క మార్గంలో ప్రభు ప్రేమ దొల్లుతూ ఉంటే, ఈ హృదయం సిద్ధమై కన్నీరు కరుస్తూ ఉంటే, సేవలో నడుస్తూ ఉంటే, క్రీస్తు శిలువను వెంబడించి నడుస్తూ ఉంటే, విశ్వాసం అంటే ఏంటి? నేను చెప్పేది కాదండి, అప్పుడు అర్థమైపోతుంది. ఆయన ఉన్నాడు, ఆ ప్రభు ఉన్నాడు అని విశ్వాసం అర్థమైపోతుంది. విశ్వాసం ద్వారా కెబీ రాసిన 11 విశ్వాసం ద్వారా ఈ ఊపిని, వాక్యమైన ఊపిని ఎంతవరకు చెప్పగలవండి? దేవుడు అంతవరకు తప్ప, ఆ నిమిషాల్లో అనుగ్రహించినటువంటి అంతే తప్ప చెప్పడానికి కుదరదు, ఎంతవరకు కూడా కుదరదు. ఆ ఎస్సెన్స్ మీ మధ్యలో మాట్లాడుతుంటాను. ఆ ఎస్సెన్స్ నా హృదయంలో ఉన్నటువంటి పరిమళం నేను గుండెల మీద చేసి చెప్పగలను. నా హృదయంలో ప్రభు పరిమళం ఉందని నేను చెప్పగలను. నా హృదయంలో క్రీస్తు పరిమళం ఉంది. ఆయన కోసం బతికేంటో నేను చెప్పేది కాకుండా నా ప్రభు నన్ను గురించి సాక్ష్యం ఇవ్వగలను. అది నా జీవితంలో నేను కలిగి ఉన్నటువంటి సంతోషకరమైన స్థానాన్ని మీకు వెల్లడిపరుస్తున్నాను, చెప్పగలగాలండి. దేవుని వాక్య విభాగంలో అమూల్యమైన విశ్వాసాన్ని బట్టి, నీతిని బట్టి, సరే క్రీస్తు నీతిని బట్టి మావులని అమూల్యమైన విశ్వాసం పొందినవారు. క్రీస్తు నీతిని బట్టి అన్నాడు. నీతిని బట్టి అంటే ఎన్ని చెప్పాలి? ఇప్పుడు నేను నీతిని బట్టి అంటే ఎన్ని చెప్పాలి? అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ రాసిన గురించి చెప్పాలా? మోషే సినాయి కొండ మీద గురించి చెప్పాలా? మోషే బండ సందులో దాచబడిన మోషే గురించి చెప్పాలా? తర్వాత ఏ విషయం చెప్తాను? ఇప్పుడు నేను ఒక మాట తెలుసు, నా హృదయంలో ఎన్నో విషయాలు లేదా. ధర్మశాస్త్రం మూలమైన నీత, కలవరి నీత. ధర్మశాస్త్రం కాడి కింద ఆ నీతి మోస్తున్నారా? కలవరి సేవలో ప్రాణపెట్టినటువంటి క్రీస్తుని ఆ నీతిలో మీరు తడపడుతుందా? ఒకసారి యోచించుకోవాలండి. జాగ్రత్త పడాల్సింది నేటి సేవకులు జాగ్రత్త పడవలసింది. కలవరి శిలువలో దాచబడినటువంటి నీతి నీ ఆత్మకి అందిందా? రక్షణ కాంతిలో నీతి ప్రకాశించిందా? ప్రేమ ప్రకాశించిందా? పరిశుద్ధత ప్రకాశించిందా? ఆయన గుణగణాలు ప్రకాశించాయా? రక్షణ కాంతిలో ప్రకాశించాయా? ఒకటి ప్రకాశిస్తే అన్ని ప్రకాశిస్తాయి. ఒకటి ప్రకాశించకపోతే ఇది ప్రకాశించిందంటే లేదా అది ప్రకాశించలేదంటే అబద్ధం. ఆత్మఫలాల్లో ఖచ్చితంగా అన్ని ఉండాలి. ఇది ఉందంటే అది లేదంటే కుదరదు, అది అబద్ధం. ఆత్మఫలం ఫలం ఒక్కటే, ఎన్నో 9 తరాలు. ఇది లేదండి నాకు, కానీ విధం ఉన్నాయంటే మనం ఏం మాట్లాడుతున్నది ఏంటో అది స్పష్టంగా అర్థమవుతుంది. ఒక పరిశుద్ధునికి అర్థమవుతుందండి, మరి దేవుడికి అర్థం కాదు. ఒక వ్యక్తి జీవిత విధానం, వారి మాటలు, వారి ప్రవర్తన, వాళ్ళు ఇది చెప్పకూడదు. అటు విధానాలు సంఘంలో పుట్టగొడుగుల్లాగా సంఘం మొలుస్తున్నాయి. పరిశుద్ధుని యొక్క మనోనేత్రాల్లో క్రీస్తు ప్రకాశిస్తే ఆ ప్రకాశిస్తున్న అవి కాలిపోతాయి. అవి ప్రకాశించకపోతే అవి పెరిగి పెద్ద అయిపోతాయి. సేవకుని బాధ్యత అంత బలమైన బాధ్యత అండి. సేవకుని బాధ్యత ఎంత బలమైన బాధ్యత అండి. ఇటువంటి బలమైన పరిచర్యను దేవుడు నేను సేవకుడికి అప్పగించాడండి. తన సేవకుల్ని అనాథలుగా విడడం కానీ, తన సేవకులు భిక్ష ఎత్తుకునే వారిగా కానీ చేయలేదండి. దేవుడు ఇచ్చేవాడిగా చూశాడు. దేవుని ఒకసారి అడిగినప్పుడు మనం దేవుణ్ణి నా చేతులు చాపినప్పుడు
తిరిగి ఆ చేతులు తిరిగి ఇతరులకు చేతులు ఆ చేతులకు జవాబు చేయడం. ఈ చేతులు ప్రభు సన్నిధిలో వేదన పడి ప్రార్థించినప్పుడు ఆ చేతులు అంగలార్చినప్పుడు ఆ చేతులు తిరిగి ఇతరుల చేతుల్ని ఆదుకునేట్లుగా చేయగలిగి ఆయన ఇచ్చినట్టు ఆశీర్వాదం. అటువంటి ఆశీర్వాదం తన పరిశుద్ధులు ఇచ్చాడండి. కాలు కొరికి తిరిగినంత మాత్రాన్ని ఆశీర్వాదం కాదు, 4 కాలు కొని తిరిగినంత ఆశీర్వాదం. పెద్ద పెద్ద బిల్డింగ్స్ కొడుకుందో అతని ఆశీర్వాదం. ఇస్తే దేవుడు ఇస్తాడు, కానీ నీ అది అవసరం అంటట్లు నీ అంతరంగం వర్ధిల్లుతున్నది. యోహ పత్రిక రాయబడింది, క్రీడా నీ ఆత్మ వర్ధిల్లుతున్నది, ప్రతి విషయంలో నువ్వు వర్ధిల్లుతున్నావు అని నేను గుడిగా నమ్ముతున్నాను. ఎవరి హృదయం దేవుడైన యోహ మీద ఆశ పెట్టుకున్నాడు వాడు ధన్యుడు. ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన మీద ఆశ పెట్టుకోవాలి, ఆయన ప్రేమ మీద ఆశ పెట్టుకోవాలి. ఆయన ప్రేమ మీద ఆశ పెట్టుకుంటే అవి ఆ రేఖలు తరతాయండి. పరలోక మహిమలోంచి ఆ తేజస్సు, మహిమాయుక్తమైన కణాలలో నుంచి ఆ తేజస్సు, ఆ రేఖలు పరలోకంలో నుంచి ఆయన యొక్క మహిమైక కణాల్లో నుంచి, మహిమైక గుణాశయాల నుంచి, అందులో నుంచి ఆ తేజస్సు శకినా మహిమ అనేది భూమి మీదకి ఎలా దిగి వచ్చిందో, కలవరి శిలువ మీద ఎటువంటి ప్రాణం పెట్టిందో అవన్నీ ఆత్మకి తెలియపరచబడినప్పుడు నీ ప్రభువు పట్ల నీ ప్రేమ అధికమవుతుందండి, లేదా అధికం కాదు. చాలా మంది ఈ లోకస్తులు అంటే ప్రభువులు సరిగా ఎరగినట్టు వారు సంఘాల్లో ఇదొక నటన అనుకుంటారండి. ఇది నటన అనుకుంటారు, వీళ్ళు చేస్తుంటే నటన అనుకుంటారు. అయ్యో వారి నటనలో వారు బ్రతుకుతున్నారని వారికి తెలియదు, నటనలో వారు బ్రతుకుతున్నారని వారికి తెలియకుండా ఇతరుల మీద ఎక్కువ నేరారోపణ అవుతుంటారండి. ఎంతోమంది సేవకుల గురించి మనం వింటాం కదా. అదేంటి మా బాబు అంటే మా చెల్లెలు కొడుకు అమెరికాలో ఉన్నాడు, మా బాబు కూడా అమెరికాలో ఉన్నాడు. వాళ్ళు వెళ్తారు చర్చిస్, అక్కడ సేవకుల గురించి వాళ్ళు చెప్తారు. ఏం చెప్తారంటే ఆ పాస్టర్స్ గురించి నోరు మీద పని పాస్టర్స్, ఒకరినొకరి గౌరవించుకునే పాస్టర్స్, దేవుని మహిమను బయలుపరిచే పాస్టర్స్, దానిలో క్రీస్తు యొక్క ప్రేమ దారిలో ప్రవేశిస్తుంది. ఆ ప్రేమలో తయారుస్తుంది, ఆ ప్రేమలో కటాక్షాలు కలిగినటువంటి ఆయన ఆత్మ అందులో ఉంది. ఈ కిరీటిని ధరించడానికి ఆ ఆత్మ నిలబడిన దాంట్లో ప్రేమ దానికి మించింది లేదండి. దానికి ఈ లోక సంబంధంగా ఏ ప్రేమకి ఈక్వల్ చేయడానికి కుదరదు. భర్త ప్రేమ కానీ, భార్య ప్రేమ కానీ, పిల్లల ప్రేమ కానీ ఈక్వల్ చేయడానికి కుదరదండి. తహతహలాడేది ఆ ప్రేమ కోసం. నీ హృదయం ఆ తహతహలాడేది నీ పిల్లల కోసం, నీ భర్త కోసం, నీ భార్య కోసం. కన్నీరు ఏరులే పారేది వారి కోసం, సంఘం కోసం అండి. అది ప్రేమ అనేది సంఘం కోసం. వెలుగు జారిన వారి కోసం. ఒక కాలు వెనక్కి వెళ్ళిందంటే 10 రెట్లు ముందుకు వెళ్ళాలండి. ఒక కాలు, ఒక మాట ఒకడు అన్నామంటే 10 రెట్లు క్షమాపణలో చేసే క్షమాభిక్షలు నీకు హృదయం వర్ధిల్లాలి. మాట ఇద్దరు అన్నామంటే ఇవి లేకుండా మనుషులు దైవజనులు కాలేరు, ఎవరికి దైవజనులు కాలేరు, దేవతలు కాలేరండి. ఒక వ్యక్తి దేవుని ఆత్మ ఆది కాలంలో సృష్టిలో ఆయన మహిమ దిగినప్పుడు సృష్టి ఎలా చిగురించిందో అది సబ్జెక్ట్ వేరే మాట్లాడితే అదిగన్నా రాసినటువంటి మోషే ఆయన చూచాడు ప్రభు ఇంత దర్శనవాళ్ళు ఇచ్చాడంటే అప్పుడు మోషే ఎక్కడ ఉన్నాడండి. ఆత్మ ద్వారా ప్రత్యక్షత ఇచ్చినప్పుడు నిర్గమకాండంలో లేవి సంఖ్యాకాండాల్లో మోషే ఉన్నప్పటికీ కూడా దేన్ని బేస్ చేస్తూ రాశాడు ఆ యొక్క మండ దేన్ని బేస్ చేస్తుంది. అప్పుడు అది కారణం మొదలుకొని ఆ భూమి మీద దేవుని యొక్క సార్వభౌమత్వం, దేవుని యొక్క దైవత్వం, అందులో ఈ చీకటి భూమిలో ఆయన గుణగణాలు, మహిమాత్మైన గుణగణాలు భూమి మీద ప్రజ్వలించడానికి ఈ సేవకులు అంటే మోషే లాంటి వాళ్ళు, ఇంకా ముందు ఉన్నటువంటి వాళ్ళు, ఆదా మొదలుకొని 7వాడైన హానోకు వరకు 7గురు దేవుని గుడారాన్ని భూమి మీద కట్టారండి. అదృశ్యమైన దేవుని స్వరూపాన్ని భూమి మీద కట్టారు. ఎలా కట్టారు అసలు ఆలోచించుకోవాల్సిన విషయం. అమూల్యమైన విశ్వాసం, నీతిని బట్టి, ఇటువంటి నీతిని బట్టి. నేను చెప్పిన సబ్జెక్ట్ చెప్పాలంటే చాలా విషయాలు. ఒకటి ఏంటంటే కల్వరిలో నీతి, ధర్మశాస్త్రమైన నీతి. అపోస్తలుడు ధర్మశాస్త్రమైన నీతిని కలిగినప్పుడు కల్వరి నీతిలోకి ఎలా ప్రవేశించారు. కల్వరి నీతిలో దేవుడి నుంచి సంపాదించుకున్న నీతి ఆత్మకి ఎలాగ మైమరుపు తొడిగింది. నీతి ఆత్మ మైమరుపు తొడిగింది నీతి. తర్వాత
ఆ సబ్జెక్టు, ఆ టాపిక్స్ అన్ని కూడా వేరు వేరు వెళ్ళిపోతాయి. కాబట్టి దాంట్లో నేను టచ్ చేయకుండా నేను టచ్ చేయకూడదు కాదు. నాకు ఇచ్చిన దర్శనంలో ఈ విషయాన్ని మీతో మాట్లాడుతున్నాను. ఆయన యొక్క మహిమను బట్టి, గుణాశ్రయములు బట్టి వాళ్ళు పిలిచాడు ప్రభు. మహిమను బట్టి కింద సబ్జెక్టులో మీకు రానికి అయిపోద్ది. మహిమను బట్టి, గుణాశ్రయములు బట్టి వాళ్ళు పిలిచాడు. మహిమను బట్టి పిలవటం ఏంటి? కొత్త నిబంధన గ్రంథంలో చాలా ఉన్నాయి, నేను కౌంట్ చేయలేదు. కానీ ఎఫ్ఎస్సీ పత్రికలో, హెబ్రీ పత్రికలో, గలతీ పత్రికలో, పేతురు పత్రికలో, తర్వాత ఒకటో పేతురు రాసిన పత్రికలో ఇలాగ ఆ పిలుపులోని స్వరం అన్నమాట. ఆ పిలుపులోని ఆ ప్రభు యొక్క స్వరం నీ హృదయంలో రక్షకాంతులు గలగలగలమంటూ ఆత్మలో ప్రకాశించాయండి. రోగే అంటే రక్షకాంతి యొక్క స్వరాలు, వెలుగు యొక్క స్వరాలు నీ హృదయంలో ఎలా మోగాయంటే అది నీ ఆత్మని తేజవంతం చేసి ఉన్నతమైన పరస్థితి శిఖరం మీదకి ఎన్నిసార్లు ఎక్కించేయవు. ఎందుకంటే ఉన్నతమైన పరిస్థితిని ఎందుకు ఎక్కించాయంటే అక్కడ నీతి న్యాయాలు నింపాలని ఆశించాడు ప్రభు నీ జీవితంలో. ఆ నీతి న్యాయాలు హృదయంలో నింపబడకపోతే ఈ వ్యక్తి సేవ చేయలేరు, సేవ ఫలించదు. చాలా మంది ఇస్తారండి నాకు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు అంటే నా స్వకీయులు కాదు, బయట వాళ్ళు చూశాను. ఏంటంటే వాళ్ళ చాలా భక్తిపరులు, ఎవరు భక్తిపరులు కాదు, ఇతరుల్ని చాలా తృణీకరిస్తారండి. ఒక సహోదరి బాగా తెలిసినారు. అలానే ఆమె గురించి నేను ఎక్కడో మాట చెప్పలేదు, ఆమె పేరు చెప్పలేదు, ఆ మాట కూడా చెప్పలేదు. నా గుండెలు అలాగే పెట్టుకొని ఆమెని ప్రేమించడం మొదలు పెట్టాను. నా గుండెలు దాచుకున్నానే కానీ ఒక్క మాట ఎవరు చెప్పలేదండి. ఎవరికి వాళ్ళే భక్తిపరులు. ఇప్పుడు భక్తిపరులు అనబడ్డ వారు, ప్రభుని ప్రేమించే వాళ్ళు ఎక్కడున్నారు? అందరి కాళ్ళ కింద నలిగిపోతున్నారు. కాళ్ళ కింద నలిగిపోతున్నారు. నోరు వెదవలేని వారు ఎక్కడ ఉన్నారు? ఏ ప్రశ్నకి జవాబు చెప్పలేక తలంచుకొని కన్నీరు ఖర్చు వరకు ఉన్నారు. శిలువ యొక్క పరిశుద్ధ పాదాలు పట్టుకొని ఏడుస్తారు. వాళ్ళ దేవుడి మందిరంలో దుఃఖితులకు దీనులని యెహోవాను ఆశ్రయించే వారుగా, దేవుని ఆశ్రయించే వారుగా దేవుని మందిరంలో నిలబడతాడు. వారిని అత్యున్నతమైన పరిచయం ఉపయోగించుకుంటాడు దేవుడు. జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయాన్ని. స్త్రీలు ఏమి లేదనుకుంటారు, స్త్రీలలో ఉంది ఘనత, స్త్రీలలోనే ఉంది ఆ మహిమంతా. మీరు అనుకుంటారు స్త్రీలు ఏంటండి అంటారు. ఆ స్త్రీలోనే ఉంది దేవునికి కిరీటం ధరించినటువంటి తల్లి విషయబ సులోమోనికి బోధించిన బోధలు. 31 అధ్యాయం సామెతల గ్రంథం, కీర్తన గ్రంథం 103వ అధ్యాయం 1-2 వచనాల్లో కరుణా కటాక్షాలు ఆ స్త్రీల తలల మీద కిరీటంగా పెట్టాడు ఆయన. తప్పిపోవచ్చు, మానవ స్నేహం తప్పిపోవటానికి ఒక క్షణం తప్పిపోవచ్చు, ఒక గంట తప్పిపోవచ్చు, కానీ అత్యధికమైన ప్రేమతో, కృపా మహదైశ్వర్యంతో ప్రభు పాదాలు పట్టుకుంటారు. లేకపోతే సంఘం అభివృద్ధి జరగదు, ఎట్టి పరిస్థితులు జరగదండి. రాను ప్రేమ తొలిగిపోతుంది. ఒక్కోసారి ఏదో మూడు మారిపోతుంది, అందుకే వేడొస్తుంది. రాత్రులు ఎన్నిసార్లు వేసి ఆఫ్ చేశాను, జరుగుతుంది. చూసి ఆఫ్ చేయాలి. తర్వాత దేవుని వాక్య విభాగాల్లో చూసినట్లయితే కనుక తన మహిమను బట్టి ఉన్నాడు. మహిమ యొక్క గుణాశ్రయాలు అన్నాడండి. అది కూడా చెప్పలేదు కదా, టైంకి అయిపోయింది. కాకుండా 5 నిమిషాలలో ముగించాలండి. దేవుని యొక్క మహిమ యొక్క గుణాశ్రయాలు మొట్టమొదటిగా దేవుడు మోషేకి ప్రకటించాడండి. అక్కడ 34 వచ్చాయి. మహిమ యొక్క గుణాశ్రయాలు దేవుడు మోషేకి ప్రకటించినప్పుడు, మోషే సాగిలపడినప్పుడు ఆ గుణగణాలు తన సేవలో ముద్రించబట్టడం గమనించుకున్నాను. నేను గమనించుకున్నాను. ఈ సంగతి కాదు, సేవలు ముద్రించబడ్డాయి. అటువంటి భయంకరమైన ఇశ్రాయేలీయుల మధ్య, తిరుగుబాటు జనుల మధ్య తనలో ఉన్నటువంటి దీన స్వభావంలో దేవుని యొక్క క్యారెక్టర్ అనేది ఆ దీన స్వభావంలో, ఆ గుణగణాలలో ప్రకాశించిందండి. అవి మహిమ యొక్క గుణగణాలు అంటే దేవుని యొక్క క్యారెక్టర్, ఆయన ఏమేమి ఉన్నాడు అనేది తను ఎంత తగ్గించుకొని పట్టాడు మోషే. అందులో ఆ గుణగణాల యొక్క సారం, ఆ గుణగణాల యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ యొక్క గుణగణాలు తన ఆత్మలో ప్రకాశించినప్పుడు, అప్పుడు సేవా జీవితం అనేది ఏంటో అనేది అప్పుడు అర్థమైంది. వ్యక్తి జీవితంలో, ఆయన జీవితంలో, మోషేకి జీవితంలో జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుని సన్నిధిలో జనులాగా ప్రవర్తించాలని అది నేను మీకు తెలియజేస్తాను. అపోస్తలుల పౌలు తిమోతికి రాస్తాను, దేవుని సన్నిధిలో మీరు ఎలా ప్రవర్తించాలి? జ్ఞానం, పరిశుద్ధుల మధ్య జ్ఞానం కుదిగాడు ప్రభు. నేను ఏలుగుడు చేసేవాడి మధ్య జ్ఞానాన్ని కుదిగాడు. దాన్ని బట్టి సంఘం నిలబడాలండి. దాన్ని బట్టి సంఘం నిలబడాలి. ఈటికాడికి ఎలా చేసే సంఘాన్ని నష్టపెట్టకూడదు. ఎంతమంది పురుషులు దుఃఖపడతారో అనే విషయం ఆలోచించుకోవాలి. అది కాకుండా సంఘం అయిపోతుందని కూడా ఆలోచించుకోవాలి. బలహీనమైన పరిస్థితులు సంఘంలో ఎంటర్ అవడానికి కారకులు ఎవరో అది కూడా ఆలోచించుకోవాలి. సంఘం బలమైనదిగా ఉంటుంది. నేటి పరిస్థితుల్లో ఏకత్వం, దేవుని కృపామహదైశ్వరు వారి మధ్యలో కుమరించబడుతున్నప్పుడు ఏది చేయాలో ఏది చేయకూడదు అనేది ఆ యొక్క మార్గాలు వారికి బయలుపరచబడతాయి. ప్రభు ఈ వాక్యాన్ని దీవించుకున్నాక సబ్జెక్ట్ కొన్ని ముందుకెళ్ళాలంటే ఈ టాపిక్స్ సమస్యలు కనుక మనకు ఏ రీతిగా ఉందో దేవుని సన్నిధిలో మనం ఎలా జీవిస్తున్నాం అనేది ఒకసారి యోచించుకోవాలి. ప్రభు యొక్క సన్నిధిలో మన హృదయాలు ఎలా కుమరించబడుతున్నాయో అనేది ఒకసారి యోచించుకోవాలి. మనం ప్రార్థన చేస్తాం. పరిశుద్ధమైన తండ్రి, నీ నమ్మకత్వం కానీ నీ ప్రేమ కానీ ఏ వ్యక్తి కూడా వివరించలేకపోవాలి. నీ ప్రేమను వివరించడానికి పరిశుద్ధుడు, నేను హత్తుకున్న ఒక పరిశుద్ధుడికి తప్పితే మరొకటి తెలియదు. బాహ్యంగా ఎరిగిన వారు చెప్పలేరు. అంతరంగంలో నేను ఎరిగిన హృదయం చెప్పగలుగుతుంది. నా ప్రియుడు దౌడు అన్నాడని, నా ప్రియుడు రత్నం అన్నాడని చెప్పగలుగుతుంది. నా ప్రియుని పోలిన వారు ఎవరూ లేరని నా మాంతరంగాలు చెప్పగలుగుతాయి. అందులో నుంచి పరిచర్య రావాలి బయటికి. అందులో నుంచి పరిచర్య రాని ఎడగా సంఘం క్షేమాభివృద్ధి చెంది నీ సన్నిధిలో పోయబడిన నీ వాక్యం, పరిశుద్ధుల మధ్యలో పోయబడిన వాక్యం ఎంతమంది ఉన్నా సరే తండ్రి, నేను ఆలోచించటం ఎంతమంది విన్నారా అనేది మీ సన్నిధిలో తెలియజెప్పుకుంటున్నాను. సైన్కి గురించి నేను ఆలోచించడం, నీ పరిమళ సువాసన ఎంతమంది పరిశుద్ధులు ఈ పరిమళాన్ని తీసుకొస్తుంది. ఎంతమంది సేవకుల్లో నీ నామం కనపరచబడుతుందో ప్రభు, అందరి బట్టి నీ పొందడం చెల్లిస్తూ ఆశీర్వాదకరంగా ఈ పరిచర్యను ప్రభు మీరు దీవించమని అనేకులకు నాకు దీవించమని యేసునామములో స్తుతించి వేడుకుంటున్నాను. ఎంతవరకు సిస్టర్ సుల్తాన్ నబీ గారి వాక్యాన్ని ఆత్మలో ఆనందించి దేవుని మేలు పొందాలని నమ్మి దేవుని స్తుతిస్తున్నాం. మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ ద్వారా మాకు తెలియపరచండి. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.